హలో ఫ్రెండ్స్, లాక్డౌన్ పీరియడ్ ఇంగ్లీష్ క్లాసెస్కి స్వాగతం. ఈరోజు మనము తెలుగులో ఉపయోగించే సింపుల్ వాక్యాలని ఇంగ్లీష్లో ఎలా వాడాలో చూద్దాం. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఈ వాక్యాలని రోజువారీగా ఇంగ్లీష్లో ఎంత వాడితే మన ఫ్లూయెన్సీ అంత ఇంప్రూవ్ అవుతుంది. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దట్ అండ్ డూ యూస్ దెమ్. చాలా కాలంగా అతడిని నేను చూడలేదు. ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. బాగా మేఘాలు ఉన్నాయి. ద స్కై ఈజ్ క్లౌడీ లేదా ద స్కై ఈజ్ ఓవర్కాస్ట్. ఈ రెండిట్లో ఏదన్నా మనం అనొచ్చు. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఓవర్కాస్ట్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ బాగా మేఘావృతమై ఉండడం. ఆకాశం బాగా మేఘావృతమై ఉంటే దాన్ని మనము ఓవర్కాస్ట్ అంటాం లేదా ఓవర్కాస్ట్ కండిషన్ అని అంటాం. నాకు చాలా బాధగా అనిపించింది. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఎన్నో సందర్భాలలో మనకు అట్లా ఎవరన్నా మనల్ని ఇన్సల్ట్ చేసినప్పుడు కానీ ఏదన్నా అనకూడని మాట అన్నప్పుడు మనకు చాలా బాధగా అనిపిస్తుంది. అప్పుడు ఇది కరెక్ట్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. ఫీల్ అన్నది V1 రూపం, ఫెల్ట్ అన్నది V2 రూపం. నాకు రావాలని లేదు. ఐ డోంట్ వాంట్ టు కమ్. ఐ డోంట్ వాంట్ టు కమ్. ఎన్నో సందర్భాల్లో ఎవరైనా పిలిచినప్పుడు మీకు వెళ్ళాలని లేనప్పుడు ఐ డోంట్ వాంట్ టు కమ్ ఈ ఎక్స్ప్రెషన్ వాడొచ్చు. అతడికి యాక్సిడెంట్ అయ్యింది. హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఇది V2 రూపంలో ఉంది. మెట్ అన్నది V2 రూపంలో ఉంది అంటే ఇది సింపుల్ పాస్ట్, జరిగిపోయింది. మీట్ లేదా మెట్ తర్వాత విత్ అన్న ప్రపోజిషన్ వాడాలి. నాకు చాలా భయంగా ఉంది. ఐఎమ్ వెరీ అఫ్రేడ్. ఐఎమ్ వెరీ అఫ్రేడ్. అఫ్రేడ్ బదులు ఫ్రైటెండ్, పెట్రిఫైడ్ అన్న పదాలు కూడా వాడచ్చు. కానీ అఫ్రేడ్ అన్నది స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్. అతడు ఇప్పుడే బయటకు వెళ్ళాడు. హీ హ్యాస్ గాన్ అవుట్ జస్ట్ నౌ. హీ హ్యాస్ గాన్ అవుట్ జస్ట్ నౌ. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ఎందుకంటే ఇప్పుడే అతడు బయటికి వెళ్ళాడు కాబట్టి. కుంటి సాకులు చెప్పకు. ఇలాంటి వాక్యం ఎన్నోసార్లు మనం యూజ్ చేయాల్సి వస్తుంది. పిల్లల దగ్గర కానీ ఎవరి దగ్గరన్నా కానీ అనవసరంగా నాకు కుంటి సాకులు చెప్పకు, నిజమేంటో చెప్పు. దాన్ని మనం ఇంగ్లీష్లో ఎట్లా అంటాం? డోంట్ గివ్ లేమ్ ఎక్స్క్యూజెస్. డోంట్ గివ్ లేమ్ ఎక్స్క్యూజెస్. నీకు సిగ్గు ఉందా? డూ యూ హ్యావ్ షేమ్. డూ యూ హ్యావ్ షేమ్. చాలాసార్లు మళ్ళీ డూ యూ హ్యావ్ ఎనీ షేమ్ అని కూడా అంటాం. బట్ ఇట్స్ బెటర్ టు యూస్ డూ యూ హ్యావ్ షేమ్. నేను కష్టంలో ఉన్నాను. ఐఎమ్ ఇన్ ట్రబుల్. ఐఎమ్ ఇన్ ట్రబుల్. కష్టంని ఇంగ్లీష్లో డిఫికల్టీ అని కూడా అంటాం. కానీ జీవితంలో లేదా అన్న సిట్యువేషన్లో మనం కష్టంలో ఉన్నప్పుడు స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్ అన్నది ట్రబుల్. డిఫికల్టీకి ట్రబుల్కి తేడా ఉంది. వచ్చే వీడియోస్లో చూద్దాం. నేను ఊరిలో అప్పుడు లేను. ఐ వాజ్ అవుట్ ఆఫ్ టౌన్. ఇది ఇంగ్లీష్లో ఒక స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్. పాస్ట్ టెన్స్ అంటే భూతకాలంలో ఏదో సందర్భంలో ఏదో జరిగింది, ఆ టైంలో మీరు లేరు. అలా ఉన్నప్పుడు ఐ వాజ్ అవుట్ ఆఫ్ టౌన్. ఊరు అన్నది విలేజ్ అయినా సరే ఇక్కడ మనం టౌన్ అని ఉపయోగిస్తాం. మనం అతడిని నమ్మలేము. వి కెనాట్ ట్రస్ట్ హిమ్. మనము అతడిని నమ్మలేము. వి కెనాట్ ట్రస్ట్ హిమ్. ట్రస్ట్ అంటే నమ్మకం. మనిషి గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా బిలీవ్ బదులు ట్రస్ట్ అన్నది వాడాలి. నేను దేవుడిని నమ్ముతాను. ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఐ బిలీవ్ ఇన్ గాడ్ అంటే దేవుడు ప్లస్ ఆ దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాటని నమ్ముతాను కాబట్టి ఇక్కడ బిలీవ్ అన్న పదం వాడాలి. నేను పని చేయడానికి సిద్ధం. ఐఎమ్ రెడీ టు డూ ద వర్క్. ఐఎమ్ రెడీ టు డూ ద వర్క్. మనము ఎంత ఇంగ్లీష్ వచ్చినా రాకున్నా సిద్ధం అనే పదం మాత్రం వాడం. ఎంత చదువు వచ్చినా రాకున్నా, ఇంగ్లీష్ వచ్చినా రాకున్నా మనం రెడీ అన్న పదమే వాడతాం. ఎదురు జవాబులు ఇవ్వకు. ఎన్నోసార్లు ఇలాంటి వాక్యం మనం మాట్లాడాల్సి వస్తుంది పిల్లల దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ. దాన్ని ఎలా అంటాం మనం ఇంగ్లీష్లో? డోంట్ టాక్ బ్యాక్. డోంట్ టాక్ బ్యాక్. ఎవరికి చెప్పకు. డోంట్ టెల్ ఎనీవన్. డోంట్ టెల్ ఎనీవన్. ఇక్కడ గమనించండి, టాక్ మరియు టెల్ అన్నది V1 రూపంలో వాడబడి ఉంది. ఎందుకంటే ఇదొక ఆర్డర్ కాబట్టి. ఇంపరేటివ్ సెంటెన్స్. కూర రుచిగా ఉంది. ద కర్రీ ఈజ్ వెరీ టేస్టీ. ద కర్రీ ఈజ్ వెరీ టేస్టీ. టేస్టీ అనే బదులు మనము డెలిషియస్ అని కూడా ఆడొచ్చు. డెలిషియస్ అంటే రుచికరంగా. నా మీద కోపంగా ఉండకు. డోంట్ బీ యాంగ్రీ విత్ మీ. డోంట్ బీ యాంగ్రీ విత్ మీ. ఇక్కడ యాంగ్రీ తర్వాత విత్ అనే ప్రపోజిషన్ వాడాలి. యాట్ అనే ప్రపోజిషన్ వాడకూడదు. ఎందుకంటే ఇక్కడ మనిషి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి విత్ అనే ప్రపోజిషన్ వాడాలి. సార్కి కోపం వస్తుంది.
ఏదో ఒక విషయం చెప్పాలనుంది సార్కి, కానీ కోపం వస్తుందో ఏమో అన్న డౌట్ నీకుంది. అట్లా ఉన్నప్పుడు ఏమంటావు? సర్ విల్ బీ యాంగ్రీ, అంటే ఈ పని ఇంకా జరగలేదు, ఫ్యూచర్లో జరగబోతుంది, అవుతుందేమో. నేను అతడిని ఒప్పిస్తాను, ఐ విల్ కన్విన్స్ హిమ్. నేను అతన్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తాను అన్నప్పుడు ఏమనాలి? ఐ విల్ ట్రై టు కన్విన్స్ హిమ్. కానీ ఇక్కడ ఐ విల్ కన్విన్స్ హిమ్. ఈ రెండు వాక్యాలు కూడా ఫ్యూచర్ టెన్స్లో ఉన్నాయి, భవిష్యత్ కాలంలో ఉన్నాయి, ఎందుకంటే ఇది జరగలేదు కాబట్టి. లంచ్ ఇప్పుడే చేస్తావా? ఇలాంటి ప్రశ్న అడగాల్సి వచ్చినప్పుడు విల్ యూ హ్యావ్ లంచ్ నౌ, విల్ యూ హ్యావ్ లంచ్ నౌ. మౌనంగా కూర్చో, సిట్ సైలెంట్లీ లేదా సిట్ క్వైట్లీ. ఇక్కడ క్వైట్లీ అన్న పదం నేను వాడాను. క్వైట్లీ అన్నది ఇక్కడ యాడ్వర్బ్, సిట్ అన్నది వర్బ్ పని లేదా క్రియ, క్వైట్లీ అన్నది ఈ వర్బ్ని క్వాలిఫై చేసే యాడ్వర్బ్. సిట్ క్వైట్లీ. అల్లరి చేయకు, డోంట్ మేక్ అ నాయిస్, డోంట్ మేక్ అ నాయిస్. ఇక్కడ మీకు ఆశ్చర్యం అవుతుండొచ్చు, నాయిస్కి ముందు అన్న ఆర్టికల్ ఎందుకు వాడామని. ఇది స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్, నాయిస్కి ముందు ఆర్టికల్ వాడాలి. ఈ షర్ట్ నీకు చాలా బాగుంది. ఏ సందర్భంలోన్నా మీ ఫ్రెండ్కి కానీ బ్రదర్కి కానీ ఫాదర్కి కానీ షర్ట్ వేసుకున్నప్పుడు చాలా అందంగా కనిపించినప్పుడు ఇంగ్లీష్లో ఇలా అనాలి, దిస్ షర్ట్ లుక్స్ గుడ్ ఆన్ యూ, దిస్ షర్ట్ లుక్స్ గుడ్ ఆన్ యూ. నిన్న బాగా వర్షం పడింది, ఇట్ రెయిన్డ్ హెవీలీ ఎస్టర్డే, ఇట్ రెయిన్డ్ హెవీలీ ఎస్టర్డే. హియర్ హెవీలీ ఈజ్ అన్ యాడ్వర్బ్, ఇట్ ఈస్ క్వాలిఫైయింగ్ ద వర్బ్ రెయిన్డ్. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. నేను చక్కెర లేని ఛాయ్ తాగుతాను, ఐ డ్రింక్ షుగర్లెస్ టీ లేదా ఐ డ్రింక్ టీ వితౌట్ షుగర్. సింపుల్గా మనం చెప్పాలంటే ఐ డ్రింక్ షుగర్లెస్ టీ అని అంటే చాలు. సరిగ్గా కూర్చో, సిట్ ప్రాపర్లీ, సరిగ్గా కూర్చో, సిట్ ప్రాపర్లీ. ఇక్కడ ప్రాపర్లీ అన్నది యాడ్వర్బ్. ఎన్నో సందర్భాల్లో చిన్నవాళ్ళకి కానీ మన ఫ్రెండ్స్కి కానీ చెప్పాల్సి వస్తుంది, సరిగ్గా కూర్చో, బండి మీద కానీ కుర్చీ మీద కానీ ఎట్లన్నా కానీ. సిట్ ప్రాపర్లీ. నేను ఇక్కడ చాలాసేపటి నుండి నిలబడి ఉన్నాను, ఐ హ్యావ్ బీన్ స్టాండింగ్ హియర్ ఫర్ ఎ లాంగ్ టైమ్, ఐ హ్యావ్ బీన్ స్టాండింగ్ హియర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. వెయిట్ చేస్తే ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ హియర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. వీడియో కనుక నచ్చితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నా వీడియోస్లో ముఖ్యంగా గ్రామర్ మరియు వొకాబులరీ పైన కాన్సంట్రేషన్ ఉంటుంది. సో డూ వాచ్ అవుట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.